బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూపాలపల్లి వర్షిణి నరబలి కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. భర్త కూతురే కాకుండా మరొకరికి కూడా హత్య చేయాలని చెప్పి స్కెచ్ వేసింది కిల్లర్ కవిత. సీరియల్ కిల్లర్ అని చెప్పుకోవాలి. ఒకరి తర్వాత ఒకరిని మట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏ మాత్రం కూడా ఆలస్యమైన మూడో వ్యక్తి బలైపోయే ప్రమాదం కూడా ఉండే. అదే సమయంలో వర్షిణి తల్లి కవిత కిల్లర్ మైండ్ సెట్కు షాక్ అయ్యారు పోలీసులు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఆ పోలీసులు షాక్ అయ్యి ప్రియుడి కోసం అలాగే భర్తను చంపేసింది. ఫస్ట్ భర్తను చంపిన తర్వాత ఆ కూతుర్ని కూడా దారుణంగా చంపేసింది సీరియల్ కిల్లర్ కవిత అని చెప్పుకోవాలి. ఒక పక్కన కూతుర్ని హత్య కేసు బయటపడిన తర్వాతనే తండ్రి హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఉడితల గ్రామానికి చెందిన యువకుడితోని కవితకి వివాహేతర సంబంధం ఉంది. ఆ వివాహేతర సంబంధం ఉన్నప్పుడు ఎట్లయినా తన భర్తని వైదొలిగించుకోవాలి, పక్కకు జరిపేయాలని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకొని పక్షవాతంతో బాధపడుతున్న ఆ భర్తను కూడా వదిలిపెట్టలేదు. కుమారస్వామిని జూన్ 25న ఆయన చనిపోయాడు. కానీ యాక్చువల్గా అందరినీ నమ్మించింది ఆయన పక్షవాతంతో అనారోగ్యంతోనే చనిపోయాడని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ వాస్తవానికైతే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్టు ఒప్పుకుంది మొత్తం మీద కవిత. సో భర్త అనారోగ్యంతోనే చనిపోయాడు అన్నట్టు అందరినీ నమ్మించింది. కానీ పోలీసులు విచారణ తర్వాత చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆయమ మాత్రం తన భర్తను ఫస్ట్ చంపేసింది. చంపేసిన తర్వాత ఆ కూతురికి కూడా ఆ ప్రియుడి విషయం, ఆ వివాహేతర సంబంధం ఏదైతుందో ఆ సంబంధానికి సంబంధించిన విషయం ఆ కూతురికి తెలిసిన తర్వాత ఆ కూతురిని వర్షిణిని కూడా ఆ కిల్లర్ కవిత అతి దారుణంగా కిరాతకంగా చంపేసి ఒక క్షుద్ర పూజల కోసం తనని చంపినట్టు ఒక చిత్రీకరణ చేసే ప్రయత్నం కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది. సుపారీ గ్యాంగ్ని, ఒక గ్యాంగ్ని కూడా ఆమె డబ్బులు ఇచ్చి ఒక సుపారీ గ్యాంగ్ని కూడా పిలిపించుకున్న తర్వాత వర్షిణిని హత్య చేయించి క్షుద్ర పూజలు చేసినప్పుడు ఎలా అక్కడ ఎలాంటి సీన్ ఉంటుందో, అక్కడ నిమ్మకాయలు కానీ లేకపోతే పసుపు కుంకుమ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అలాంటి ఒక సీన్ని కూడా రీక్రియేట్ చేసే ప్రయత్నం కూడా చేసినట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద అయితే కవిత ఒక సీరియల్ కిల్లర్ అనే చెప్పుకోవాలి. ఆమెకు అడ్డొచ్చిన, ఆమెకి ఎవరైనా ఎదురు తిరిగినా, ఆమె విషయం ఎవరికి తెలిసినా వాళ్ళందరినీ కూడా మట్టుబెట్టే ప్రయత్నమే చేసింది ఇప్పటిదాకా. ఇద్దరిని, తన భర్తని కుమారస్వామిని అలాగే తన కూతురు వర్షిణిని ఇద్దరిని చంపేసింది. చంపేసిన తర్వాత కూడా ఇంకొక వ్యక్తికి కూడా ఆమె స్కెచ్ వేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద అయితే భూపాలపల్లికి సంబంధించి ఈ నరబలి కేసు ఏదైతే ఉందో ఆ మిస్టరీ కొంత వీడుతూ వస్తుంది. ఇప్పుడైతే పోలీసు విచారణ తర్వాత సంచలనమైన నిజాలు బయటపడుతున్నాయి. ఆ సుపారీ గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్ను కూడా ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో మరి పోలీసు విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు బయటపడ్డాయి, స్థానికులు కానీ వర్షిణికి సంబంధించిన కుటుంబీకులు కానీ ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం చెప్పండి, అసలు ఒక సీరియల్ కిల్లర్ లాగా ఒకరి తర్వాత ఒకరిని, మరొకరి తర్వాత ఇంకొకరిని, విషయం తెలిసిన ప్రతి ఒక్కరిని, ఆమెకు అడ్డు చెప్పిన ప్రతి ఒక్కరిని చంపే ప్రయత్నమే చేసిందా కవిత? ఇక్కడ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇక్కడ కవితకు సంబంధించినటువంటి మొత్తం పూర్వాపరాలు ఒకసారి వాళ్ళ బంధువుల్ని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్క విషయం తెలుస్తుంటే నమ్మలేని ఆసక్తికరమైనటువంటి విషయాలు, అలాగే ఒక భయంకరమైనటువంటి వ్యక్తిత్వం, ఒక ఆడ మనిషిలో ఇంత కర్కశత్వం ఉంటుందా అన్నటువంటి విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. దీన్నిటికీ కూడా కేవలం కామానికి బలైన బానిసగా మారడమే ఇదంతటి కారణంగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం ఇక్కడ భూపాలపల్లి జిల్లా ఉడితల గ్రామానికి సంబంధించినటువంటి కవిత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఎక్కడైతే కుమారస్వామి కవిత దంపతులు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు అదే. ఇప్పుడు ఆ వర్షిణి కూడా ఇదే ఇంట్లో, కప్పల వర్షిణి కూడా ఇదే ఇంట్లో నివాసం ఉండేది. కానీ ఒక్కసారిగా తన భర్త 2025 జూన్లో, అంటే ఈ సంవత్సరము జూన్ 25న చనిపోయిన తర్వాత 2 నెలల క్రితమే చనిపోయిన తర్వాత కప్పల వర్షిణికి విషయం తెలిసిన తర్వాత కూడా తనను అంతమొందించేటువంటి కుట్రలు చేసినట్టుగా తెలుస్తుంది. అంతకుముందు ఈ కప్పల కుమారస్వామి ఎవరైతే ఉన్నారో అతనికి ఈ కప్పల కవిత రెండో భార్యగా తెలుస్తుంది. 25 ఏళ్ల క్రితమే తన కుమారస్వామి మొదటి భార్య చనిపోవడంతో కప్పల వర్షిణి రెండవ భార్యగా ఇక్కడ కుమారస్వామిని పెళ్లి చేసుకుంది. ఉండేది అతను వేరే దగ్గర ఉంటున్నాడు. ప్రస్తుతానికి ఒక్కసారి వాళ్ళ ఇంటి దగ్గర పరిసర ప్రాంతాలు చూస్తే ఏంటంటే మామూలుగా ఉన్నటువంటి ఒక పెంకుటిల్లు, మామూలు అంటే చిన్న ఇల్లునే ఉంది. కానీ ఈ ఇంటి దగ్గరనే ఇన్ని కార్యకలాపాలు సాగించింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే అందరూ ఎవరో ఇంట్లో వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి, మారుమూల అంటే ఊరికి చివరగా ఉండేటువంటి ప్రాంతం ఇది. ఇట్లాంటి వాతావరణంలో కూడా అంటే ఈ ఇంట్లోనే తన భర్త
ఉండలేక అనారోగ్యంతో అక్కడ అంటే పెరాలసిస్ అంటే పక్షవాతం వచ్చి ఆ మంచానికి పరిమితమైనటువంటి నేపథ్యంలో సఫరులు చేసే ఉద్దేశం తనకు లేదు. అప్పటికే కొంత అక్రమ సంబంధం కూడా ఉందన్నటువంటి విషయాలు కూడా కొంతమంది చెప్తున్నారు. ఇవే విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఆ కప్పల కవిత ఇదే ఇంట్లో తనతో అంటే ఆ భర్తతో అలాగే కూతురుతో ఉంటున్నటువంటి సమయంలో ఆ భర్తను కడతెరిచిన తర్వాత ఇక్కడ వర్షినితో పాటే ఉండేది. ఇక్కడ వర్షిని కూడా అంతమొందించాలన్నటువంటి కుట్రలు జరిగాయని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ వాతావరణం కూడా అంత స్పేసియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ బంధువులతో కూడా మనం మాట్లాడేటువంటి ఆ ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇరుగుళ్ళు పొరుగుళ్ళు దగ్గర ఎట్లాంటి వాతావరణం ఉండాలి, ఎందుకంటే అందరూ కొంత అంటే కుటుంబ నేపథ్యాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి వాతావరణాన్ని తెరదీయడం కూడా చాలా తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంటుంది. గ్రామస్తులు కూడా అనేక ఇబ్బందులు కరమైనటువంటి వాతావరణం, ఎందుకంటే మంచిగా ఉందామనుకున్నటువంటి వాళ్ళ కుటుంబాలు కూడా ఇట్లాంటి ఆలోచనలతోటి చెడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాము. ఇక్కడ కప్పల వర్షిని హత్య జరిగిన తర్వాత ఎట్లాంటి నేపథ్యం వాళ్ళకు తెలిసినటువంటి విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఒక్కొక్క సంఘటన వెలుగు చూస్తున్న నేపథ్యంలో విస్తుపోయే విషయాలు కూడా తెలుస్తుంది. ఒక్కసారి వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ పాలి వాళ్ళు ఉన్నారు, ఒక్కసారి ఆ వర్షిని వాళ్ళ అలాగే కవిత వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు, వాళ్ళ బంధువులే ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్? మీ ఇప్పటి వరకు అందరూ విషయం తెలుస్తుంది, కానీ ఆ పూర్తి స్థాయిలో విషయం బయటికి వచ్చేసరికి కూడా ఈ ఊరే కాదు మొత్తం రాష్ట్రమే నివ్వెరపోతుంది. కట్టుకున్న భర్తను అలాగే కన్న కూతురిని కూడా చంపేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి వాతావరణము, ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయన్నటువంటి ఒక ఆందోళన కలుగుతుంది. మీకున్నటువంటి సమాచారం ఏంటి? ఆమెకైతే అక్రమ సంబంధాలు అయితే ఉన్నాయి. ఈ భర్త అంటే అక్రమ సంబంధాలు బాగానే ఉన్నాయి. అందులో ఈ బాబు ఉన్నాడు, ఇంకా వేరే వేరే కూడా ఉన్నాడు. ఇక మన గంతకు మించి అయితే ఏం తెలియదు. చంపింది అనేది ఎట్లా చంపింది లేదనేది మనకైతే ఏం తెలియదు. ఇక ఇప్పుడు అంటే వాళ్ళ భర్తను కూడా చంపిందని చెప్పి ఇక్కడ పోలీసుల విచారణ తెలిసింది. మేమైతే మామూలుగా అనారోగ్యంగా ఉన్నాడు కదా చనిపోయింది అనేది మేము అనుకున్నాం. పక్షవాతం వచ్చి 10 సంవత్సరాలు అయితే అంది. అయితే ఆ ఉద్దేశంతో చనిపోవచ్చు ఆరోగ్యం బాగాలేక అనేది మేము అట్లనే అనుకున్నాం. కానీ తర్వాత పోలీసుల విచారణ ఇట్లా బయటపడ్డది. అంటే ఇప్పుడు అక్రమ సంబంధాలు అంటే ఇప్పుడు ఊరికి కొద్దిగా చివరిగానే ఉన్నట్టుంది, ఎందుకంటే ఇంట్లో వయసుకు వచ్చినటువంటి కూతురు అంటే ఆల్రెడీ ఒక కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పి అంటున్నారు. మన వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు వచ్చిందని చెప్పి తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద కూతురు కూడా ఇంట్లోనే ఉంటుంది. అంటే పెళ్లి చేయాల్సినటువంటి కూతురు, ఆ కూతురుకి పెళ్లి చేయాల్సినటువంటి వయసు ఉన్నటువంటి అబ్బాయి తోటి అక్రమ సంబంధాలు కూడా ఇట్లాంటివి అనేక విషయాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూతురుని కూడా అడ్డు తొలగించేటువంటి ప్రయత్నం చేసిందనే వస్తుంది. మీకున్న విషయం ఎట్లా తెలిసింది? ఇది మాకైతే గంటకు మించి అయితే తెలియదు. ఓకే, ఇప్పుడు కప్పల వర్షిని కూడా చంపిందని చెప్పి అంటారు. మీ స్పందన ఏంటి కన్నా కూతురిని చంపడం పట్ల? చెప్పండి, మీకేమనిపిస్తుంది ఈ సంఘటన అంతా చూస్తుంటారండి? ఓకే, ఇక్కడ మనం మహిళలతో మాట్లాడదాము. ఎందుకంటే ఇక్కడ ఎంత దారుణమైనటువంటి సాటి మహిళలు కూడా తలదించుకునేటువంటి విషయం. ఎందుకంటే తమ ఇంటి వాతావరణంలో ఇట్లాంటి కార్యకలాపాలు సాగుతున్నాయంటే కొందరు బాధపడేటువంటి వ్యక్తులు ఉంటారు, చెప్పుకోలేక ఏం చేయలేక మళ్ళీ ఏమనంటే తమకెందుకు అన్నటువంటి ఆందోళన కూడా ఉంటారు కొంతమంది మహిళలు. చెప్పండి అమ్మా, ఇంత ఇప్పుడు మహిళా లోకానికే మచ్చ తెచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే భర్త అంటే దైవం లాగా చూస్తూ ఉంటారు, కన్నా కూతురు అంటే పిల్లలకు తల్లి ఆధారం అవుతా ఉంటది. తండ్రి లేకున్నా కానీ తల్లి ఆధారంగా ఉండి ఎంతో మందిని చదివించినటువంటి సందర్భాలు, ప్రయోజకులు చేసే సందర్భాలు ఉంటాయి. మీరు ఎట్లా చూస్తున్నారు ఈ సంఘటనని? ఎట్లా చూస్తున్నాం అంటే ఇక ఆమె వేసింది ఎవరో ఒప్పుకోము, కాకపోతే ఆమె వేసింది తప్పు పనే గాని చంపకపోతే అయిపో అమ్మాయిని. ఇప్పుడు ఆమె ఎట్లా ఉండేదమ్మా మీ అందరితోటి? ఎవరితో మాట్లాడపోయేది, ఎవరేమో ఆమె ఇంటికి ఎవరు పోకపోయేది, ఆమె ఒకరింటికి రాకపోయేది. అంటే మీ బంధువులు మీ పాలోళ్ళే కదా? పాలోళ్ళే, అసలు మాట్లాడేది ఎవరితో మాట్లాడేది. ఎవరేమన్నా అన్నా కూడా ఆమె బాగా సీరియస్ మనసు అయినా ఆమెతో ఎవరు మేము మాట్లాడకపోయేది. కళ్యాణ్, రైట్, ఇప్పుడు చాలా అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు కదా ఒకరు. సో అంటే ఎప్పటికప్పుడు వేరే వాళ్ళు చాలా మంది ఇంటికి రావడం పోవడం ఇలాంటివి ఏమైనా గమనించారా? పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థానికులు వీళ్ళందరూ గమనించారా? అక్రమ సంబంధాలు ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒక యువకుడు మాత్రమే, 25 ఏళ్ల యువకుడే అన్నటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కానీ ఇక్కడ బంధువులు చెప్తున్నటువంటి విషయము అనేక విషయాలు కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఒకరే కాకుండా ఇప్పుడు పోలీసులు అదుపులో మాత్రం 7 అంటే కవితతో పాటు 7 నిందితులు అదుపులో ఉన్నారు. అంటే అంటే మిగిలిన 6 కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఈ 7 ఎందుకు అంటే వీళ్ళను అరెస్ట్ చేయాల్సి వచ్చినటువంటి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ కవితతో పాటు ఎవరైతే తన
యువకుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నారో అతనితో పాటు మిగిలిన 5గురు కూడా ఎవరైనా కోణంలో ఆలోచిస్తే ఒక అతను మాత్రం ఇక్కడ ఇప్పుడు వర్షిణిని చంపిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్రీజర్ లో దాచిపెట్టినటువంటి వ్యక్తిగా ఒక అతను ఉన్నాడు. అంటే ఈ ఇంట్లోనే చంపి అంటే స్మెల్ వస్తుందన్నటువంటి ఉద్దేశంతో తన మిత్రుడికి ఫోన్ చేసి ఇక్కడ వాటర్ కూలర్ లో ఉండేటువంటి ఫ్రీజర్లు అంటే పెద్ద పెద్ద ఫ్రీజర్లు షాప్లలో ఉంటాయి, ఆ షాప్లలో మొత్తం కుక్కి అంటే ఒక బస్తలో కట్టి కుక్కి ఫ్రీజర్ లో పెట్టి 16 రోజుల పాటు అదే సంచిలో ఉంచినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ స్మెల్ వస్తుందని చెప్పి తను బయటికి చెప్పడంతో మళ్ళీ ఇక్కడ బయట ఉన్నటువంటి గోదావరి నదిలో వేసేద్దామన్నటువంటి ఒక ప్లాన్ వేశారు. కానీ ఆ తర్వాత కూడా పోలీసులు కూడా ఎక్కువగా వాతావరణంతో భూపాలపల్లిలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి, ఎక్కడ చూసినా ఆ పోలీసుల నిఘా వ్యవస్థ ఉండడము ఇవంతా భయాందోళనకు గురైనటువంటి వాళ్ళు సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ అడవుల్లో అంటే మహదేవ్పూర్ అడవులకు సంబంధించి ఆ కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అడవుల్లో వేశారు. ఈ వర్షినికి సంబంధించి కూడా ఆ గతంలో ఒక తన బాయ్ ఫ్రెండ్ ఉండేటువంటి వాళ్ళు మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన తర్వాత తను మాత్రం అంటే మహదేవ్పూర్ పరిసర ప్రాంతాల్లో వేసి ఆ అబ్బాయిని మీద నెట్టేయాలన్నటువంటి నేపథ్యంలో ప్రేమ వ్యవహారం కల్పించే విధంగా తను నమ్మించేటువంటి ప్రయత్నం చేసి ఆ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ అటవీ ప్రాంతాల్లో వేసినట్టు తెలిసింది. ఒకసారి మరికొంతమందితో మనం మాట్లాడదాం. గ్రామానికి ఏంటంటే ఒక ఊరు అంటే ఒక ప్రెస్టేజ్, దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల ఊరు పేరు చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. స్థానికులు కూడా కొంతమంది మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటివరకు అయితే అందరూ ఒక విస్తుపోయే నిజాలు, ఎందుకంటే కట్టుకున్న భర్త తను కుంటోడైనా గుడ్డోడైనా ఉంటే ఒక ధైర్యం ఉంటుంది, కానీ ఇటు భర్తను చంపింది, ఆ తర్వాత బాధ్యతగా వివరించి పిల్లల భవిష్యత్తు చూడాల్సినటువంటి వర్షిని కూడా తన కన్నా కూతురును అంటే రక్తం పంచుకు పుట్టినటువంటి కూతురుని కూడా కడతీసినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు? మీ ఊర్లో ఎట్లాంటి చర్చ జరుగుతుంది? ఆమె అంటే గతంలో బాగానే ఉండేది, వాళ్ళ భర్తకు దగ్గర 12 సంవత్సరాల పైన అవుతుంది పెరాలసిస్ వచ్చి. అప్పటి నుండి ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమె బిహేవ్ ఎలా ఉండేది అంటే, ఇప్పుడు మా ఇల్లు అక్కడే దగ్గరలో ఉంటుంది, ఇదే లైన్లో. మేము అంటే పెద్దవాళ్ళం ఊపడ్డప్పుడు కూడా ఎవరిని లెక్క చేయతనం ఉండేది మొదటి నుండి. అందుకోసం ఆమె గురించి ఎవరిని పట్టించుకునే వాళ్ళం కూడా కాదు. మేము అనుకునేది ఏంటంటే ఆమె బిహేవ్, ఎందుకంటే అమర్యాదగా బిహేవ్ చేస్తుంది, అట్లాంటిది మనకేం సంబంధం అనే దాంట్లో మేము ఎవరైనా పట్టించుకునే వాళ్ళం కాదు. చనిపోయినప్పుడే మేము వాళ్ళ భర్త చనిపోయినప్పుడు ఏమనుకున్నామంటే, ఈ 10-12 సంవత్సరాల నుండి అనారోగ్యంగా ఉన్నాడు కదా, అలా జనరల్ గా చనిపోయింది అనుకునేవి తప్ప పొరపాటున కూడా మాకు ఎలాంటి ఆమె మీద తప్పుడు ఆలోచన రాలే. ఎందుకంటే ఆమె వ్యక్తిగత జీవితంలో తప్పులు చేసినప్పటికీ ఇట్లాంటిది భర్తనే కడ తెరుస్తుంది అనేది ఎవరు అనుకోలేము కదండి. అలా అనుకున్నాం. తర్వాత వాళ్ళ బిడ్డ మిస్ అయినప్పుడు అప్పుడు మాకు స్టార్ట్ అయింది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఆమె ఒక్కరితోటి కాకుండా చాలా మందితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తిరుగుతుంది. అందులో భాగమే ఏమైనా చేస్తున్నదేమో అనేది మాకు వచ్చిన డౌట్ ఉండే, కానీ క్లారిటీ మనం ఎట్లా ఇవ్వగలుగుతాం తెలియదు కదా పూర్తి స్థాయిలో. తర్వాత పోలీస్ వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేస్తూ పూర్తి స్థాయిలో వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళే పొరపాటు చేసిన వాళ్ళే అమ్మాయిని చంపిలని తెలిసినాక నివ్వరపోయామండి. వాస్తవం చెప్పాలంటే ఆమె గుర్తొస్తే మేమే బాధపడేవాళ్ళం. ఎందుకంటే 22-23 సంవత్సరాల అమ్మాయి, ఎంతో జీవితం ఉన్న అమ్మాయిని ఈమె చెడు చేసినప్పటికీ ఈమెకు అంతా ఇది ఉంటే ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సింది ఉండే, కానీ అమ్మాయిని చంపాల్సినంత అవసరం లేదు. ఎందుకు ఇంత దుర్మార్గమైన పని చేసింది, ఊరికి ఇంత చెడ్డ పేరు ఎందుకు తీసుకొచ్చింది అనేది చాలా అంటే చాలా బాధపడ్డాము. ఇప్పుడు కూడా బాధపడుతున్నామండి. ఏ రోజు మాకు ఇలాంటి చర్చ వచ్చినప్పటికీ నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి మూర్ఖురాలకి కఠిన శిక్ష పడాలనేది ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు చట్టం పరిధిలోకి వెళ్ళిన తర్వాత కూడా మనం అనుకుంటాం ఇప్పుడు కఠిన శిక్ష అని చెప్పి అంటున్నాం, కానీ ఇంత మీ ఊళ్ళో కూడా మాకు తెలిసినటువంటి సమాచారం కూడా ఎవరైతే భర్త సైడ్ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇటువంటి విషయం తెలిసిన తర్వాత ఆ భర్త సైడ్ బంధువులు ఒకరిని కూడా హత్య చేయడానికి ఆ ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. సుపారీ గ్యాంగ్ తోటే ఇటు భర్తను అలాగే కూతురుతో పాటు మరొక ఈ భర్త సైడ్ బంధువుల్ని కూడా హత్య చేయడానికి ప్రయత్నం చేసింది అన్నటువంటి సమాచారం అయితే అందింది. మరి ఎవరి మీద మీకు అనుమానాలు ఉండొచ్చా? అలాంటి అనుమానం అయితే ఎప్పుడు లేదండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది జరిగినప్పుడే దీంట్లో కూడా ఇంకా మేము తేరుకోలేదు. ఇప్పుడు ఆమెకు ఎలాంటి అంటే ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ ఆమె మాట తీరు కానీ ఆమెకి ఎక్కడ బాధ లేదు, కానీ ఊర్లో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, మదన పడుతున్నారు. కానీ మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ సెకండ్ వన్ కూడా చేస్తేది అనుకునేది అనేది అయితే మాకు అట్లాంటి ఇండికేషన్ కూడా ఏం లేదండి. ఎందుకంటే ఎప్పుడో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. అప్పటి నుండి మళ్ళీ ఆమెకు మనకున్న సమాచారం ఎలాంటిది లేదు. కాకపోతే ఏంటంటే ఇంత మూర్ఖంగా ఎలా చేసింది అనేది మేము బాధపడుతున్నాం. ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆలోచనతో బాధపడుతున్నారు. ఇది
బాధాకరమైన విషయం అండి. ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎంత అంటే 22 ఏళ్ల పాపను కూడా చంపడం కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ గల్లీలోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో చిన్న వాళ్ళతోటి ప్రేమగా మాట్లాడాల్సి ఉంటుంది, పెద్దవాళ్ళతోటి గౌరవంగా మాట్లాడాల్సి ఉంటుంది, అలాగే ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులతో ఒక మర్యాద పూర్వకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎవరు కనపడినా ఒక లెక్కలేని తత్వం అనేది ఆ మనిషిలో కనపడుతుంది కాబట్టి ఎవరు పట్టించుకోలేరని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఒక అక్రమ సంబంధంతో తను ఉన్నారని చెప్పి అనుకున్నారు. కానీ ఎంతో మంది యువకులతోటి కూడా అక్రమ సంబంధం ఉందంటే ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయో అట్లాంటి వాళ్లకు ఎట్లాంటి శిక్షలు విధించినా కానీ సరిపోవు. ఎందుకంటే ఇక్కడ పాము తన పిల్లల్ని తానే తిన్నట్టుగా ఇక్కడ సొంత అంటే మనిషి పుట్టుగా పుట్టిన తర్వాత కూడా తన పిల్లల్ని తానే చంపుకునేంత ఒక దౌర్భాగ్యమైనటువంటి వాతావరణంలో ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉందని చెప్పుకోవడానికి కూడా ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి. అది కూడా తమ కుటుంబ పరిసర ప్రాంతాల్లోనే ఇంత దారుణమైనటువంటి ఒక వ్యక్తి, ఒక నరరూప రాక్షసురాలు ఉందన్నటువంటి ఒక ఆవేదన కూడా ఈ గాలిలో ఇక్కడ భూపాలపల్లి జిల్లా ఉడతల గ్రామంలో నెలకొంటున్నటువంటి పరిస్థితి. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన నరబలి కేసులో విస్తుపోయే విషయాలని బయటకు వస్తున్నాయి. స్థానికులందరూ కూడా ఊరంతా మా ఊరికి చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఆమె వల్ల మేమందరం బాధపడుతున్నాం. తన కూతుర్ని చంపాల్సిన అవసరం ఏముంది? ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే అయిపోయేది కదా. తన భర్త ఎప్పుడైతే పక్షవాతానికి అతను ఆ రోగానికి ఎప్పుడైతే ఆ రోగం వచ్చిందో అప్పటి నుంచి ఈమె ఆగడాలకి అసలు అద్దు ఆపు లేకుండా పోయింది. ఎంతో మంది ఇంటికి వచ్చిపోయే వాళ్ళని చెప్పేసి స్థానికులు కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే ఈ కేసులో విస్తుపోయే విషయాలన్నీ బయటపడుతున్నాయి. ఒక సీరియల్ కిల్లర్ అనే చెప్పుకోవాలి. అలాంటి ఒక సిరీస్ ఆఫ్ కిల్లింగ్స్ని నడిపించింది ఆమె ఇప్పటిదాకా. తన సొంత కూతుర్ని కూడా చంపేసింది. అలాంటి ఒక సంఘటన ప్రస్తుతానికైతే ఆ ఊరిని అలాగే భూపాలపల్లి జిల్లా మొత్తాన్ని కూడా షాక్ చేసేలాగా ఉంది. ఇలాంటి సంఘటనలు చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మనం చూస్తే భర్తలు, భార్యలు అలాగే చాలా రకాల కేసులు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడైతే ఒక కన్న తల్లి తన కూతుర్ని, దాంతోపాటు తన భర్తని ఆమెకున్న కోరికల కోసం ఎంతో మందితో బయటికి వెళ్ళింది. ఎంతో మందితో ముందుకెళ్ళిన తర్వాత కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకున్న తర్వాత కూడా అక్కడికి ఆగలేదు. అడ్డుగా ఉన్న భర్త ఇంట్లోనే పక్షవాతం వచ్చి ఇంట్లోనే ఉంటాడు కదా, అతని ఎలాగైనా తొలగించుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ భర్తని చంపేసింది. ఆ విషయం తెలుసుకున్నది. దాని తర్వాత తన కూతురికి కూడా తన వివాహేతర సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలిసిన తర్వాత ఆ కూతుర్ని కూడా ఆమె చంపే ప్రయత్నం చేసేసి ఆమెని చంపేసి దాని తర్వాత ఇంకొక మూడో వ్యక్తి తన భర్తకు సంబంధించిన కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబీకుల్లోకి ఒకరికి తెలిసినప్పుడు ఆ విషయాన్ని కూడా ఆయనను కూడా చంపాలని కూడా స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇది ఒక డిస్టర్బింగ్ విజువల్ అని చెప్పుకోవాలి. దిస్ ఇస్ హైలీ డిస్టర్బింగ్ విజువల్. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. మీరు చూసేవన్నీ ఇవి చాలా మనసుని బాధ పెట్టే విషయాలని చెప్పుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు చూస్తే అలాంటి సంఘటనలు ప్లీజ్ వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్.